అనకాపల్లి జిల్లా చోడవరంలో గల అడ్డూరు గ్రామతీర్థ మహోత్సవంలో జబర్దస్త్ ఫేమ్ అర్జున్ మురళీలు పాల్గొన్నారు. జబర్దస్త్ అర్జున్ మాట్లాడుతూ తన సొంత గ్రామమైన అడ్డూరు తీర్థానికి ఎంత బిజీగా ఉన్నా వస్తానని, తనకు తన సొంతూరు అంటే చాలా అభిమానమని అన్నారు. చోడవరం పరిసర ప్రాంతాలతో తనకు ఎనలేని సంబంధం ఉందని, ఇక్కడి ప్రజలంతా తనకు బంధువులు, స్నేహితులే అని చెప్పారు. రాబోయే స్వయంభూ సినిమాలో నటిస్తున్నానని, పలు సీరియల్స్ కూడా చేస్తున్నానని తెలిపారు. ఈరోజు మా మీడియా మిత్రులందరూ మా అడ్డూరు గ్రామం రావడం చాలా ఆనందకరం. నా పేరు జబర్దస్త్ అర్జున్ అంటారు. మా ఊరు పేరు అడ్డూరు. ఈరోజు మా గ్రామదేవత గాదేలమ్మ తల్లి తీర్థ మహోత్సవం సందర్భంగా మేము గ్రామం రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్ట నష్టాలున్నా సరే కంపల్సరిగా మా గ్రామానికి మేము వస్తాం. ఎందుకంటే ఉన్న భూమి కన్నతల్లితో సమానం అన్నారు. అందుగురించి అని కంపల్సరీగా మా ఊరు వచ్చి ఈ తీర్థ మహోత్సవాన్ని మేము అందరం కూడా వీక్షించి ఆనందింపజేస్తాం. ఈ చుట్టుపక్కల ఈ 24 గ్రామాల నుంచి కూడా అందరు ప్రజలు వచ్చి అందరూ కూడా మేము ఈరోజు మీడియా పక్షంలో ఉండడం వల్ల అందరూ మమ్మల్ని చూసి అందరూ ప్రోత్సహించి అందరూ కూడా మమ్మల్ని మేము వచ్చినందుకు కూడా అందరూ ఆనందపడతారు. అలాగే మా గ్రామం అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరుగున్నాం కాబట్టి ఈరోజు మేము సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళినా సరే మా ఊరు అనేది రాకుండా మేము ఎప్పుడు ఉండవండి. ఎందుకంటే మా ఊరంటే మాకు అంత చాలా ఇష్టం. అలాగే నాతో పాటు నా స్నేహితులు అందరూ కూడా ఇప్పుడు మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో, టీవీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు రావడం జరుగుతుంది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నేను ప్రజెంటు స్వయంభూ మూవీ చేస్తున్నాను. అలాగే ఒక 4 సీరియల్ చేస్తున్నాను. అమ్మాయి గారు, రాధా మనోహరం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, వెబ్ సిరీస్లో ఒక 2-3 జరుగుతున్నాయండి. తన సొంత ఊరు పార్వతీపురమైన స్నేహితుడు అర్జున్ కోసం ప్రతి సంవత్సరం ఈ పండుగకు అడ్డూరుకు వస్తూ ఉంటానని అర్జున్ స్నేహితుడు జబర్దస్త్ మురళి తెలిపారు. అర్జున్ స్నేహితుడే కాక ఆత్మ బంధువు కూడా అని అన్నారు. సినీ రంగానికి దర్శకుడిగా పనిచేద్దామని వచ్చానని, జబర్దస్త్ లో అవకాశం రావడంతో వదులుకోవడం ఇష్టం లేక చేశానని చెప్పారు. నమస్కారం అండి. నేను తేజముత్తుల మురళీధర్. నేను పుట్టిన ఊరు సంతోష్పురం, పార్వతీపురం, మన్యం జిల్లా. కానీ ఇది నా రెండో పుట్టినూరులా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 28వ తేదీ అంటే మామూలుగా జనవరి 14వ తేదీ అందరికీ పండుగ. అది రెగ్యులర్ పండుగ అయితే ఇది స్పెషల్ పండుగ జనవరి 28వ తేదీ. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి దాదాపు 18 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు అంటే వర్క్ పరంగా కొంతమంది కలుస్తాం, కానీ మనస్పరంగా కలిసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే డబ్బు కోసం మాత్రమే స్నేహం చేసేవాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ కానీ ఏదైనా పనిలో ఉంటారు. కానీ మనసు కోసం మనిషి కలిసేటువంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో నాకు అత్యంత ఆత్మీయులు అంటే అంటే పగలు, రాత్రి, మధ్యాహ్నం, ఉదయం అని ఉండకుండా ఎనీ టైం ఒక వ్యక్తిని మనం గుర్తు పెట్టుకోవాలంటే అలాంటి వ్యక్తుల్లో అతి తక్కువ మంది ఉంటారండి. అలాంటి వ్యక్తుల్లో ఈయన కూడా ప్రథమ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరు పండుగ అంటే నా ఊరు పండుగ అనుకొని నేను ఎంతో ఆనందంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ మా సొంత ఊరు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. జనాలు ముందుకు రావడం తగ్గించాను. అంటే కారణం తగ్గించానంటే నన్ను రానివ్వకుండా తగ్గించడం కూడా ఒక విషయం అయ్యి ఉండొచ్చు, కానీ అది మెయిన్ కాదు. నేనే మ్యాక్సిమం కొంచెం దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే నాకు మెయిన్ నేను వెళ్ళిందే హైదరాబాద్కి ఒక దర్శకుడిని అవ్వాలి. ఒక మంచి విషయం జనాలకి అంటే మనం మామూలుగా 10 మందిని కూర్చోబెట్టి ఒక విషయం చెప్తే ఎలాగ ఉంటుందో అదే సినిమాలో చెప్తే 1,00,000 మందికి చెప్పొచ్చు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని మంచి విషయాలు నాకు తెలిసినవి నేను డైరెక్షన్ చేస్తూ సినిమా ద్వారా ప్రజలకు చెప్పాలనే ఆలోచనతో వెళ్ళాను. కాబట్టి అది చెయ్యాలంటే దీనికి కొంచెం అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అంటారు. అలాగే వీటిని కొంచెం దూరం చేస్తూ అప్పుడప్పుడు అట్లా కనిపిస్తూ మెయిన్ కాన్సన్ట్రేషన్ డైరెక్షన్ మీద పెడుతూ కథలు రాసుకుంటూ ఉంటున్నాను. కాబట్టి కొంచెం ప్రజలకి దూరం అవుతూ ఉన్నాను. కాబట్టి దాని గురించి నన్ను మన్నించాలని, ఇంకా మంచి ఉత్సాహంతో, ఊపుతో మంచి దర్శకత్వం చేసి మీ ముందుకు రావాలని నన్ను మీ అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అడ్డూరు గ్రామ ప్రజలందరికీ, చుట్టుపక్కల నన్ను అభిమానించే వాళ్ళందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను మీ మురళీధర్, ఎప్పటికీ మీ మనసుల్లో.